మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ షఫీ, సిఐ వీరస్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కుషాయిగూడకు చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి తనకు చెందిన భూమికి సంబంధించిన మరో వ్యక్తి భూ సమస్యపై గొడవలో భాగంగా రెవెన్యూ అధికారులు 2 కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులపై భరత్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడంతో అతనిపై ఉన్న కేసుల్లో మార్పులు చేయాలని ఆదేశించారు. అయితే ఇందులో ఓ కేసుకు సంబంధించిన భరత్ రెడ్డిపై కేసు పూర్తిగా తొలగించడానికి గాను మధ్యవర్తి ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా ఎస్ఐ షఫీ, సిఐ వీరస్వామిలు 3 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకొని అన్ని మాట్లాడుకున్న తర్వాత శుక్రవారం నాడు భరత్ రెడ్డి కుషాయిగూడలోని తన కార్యాలయంలో మధ్యవర్తి ద్వారా 3 లక్షల రూపాయలను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో ఎస్ఐ షఫీ, సిఐ వీరస్వామి మధ్యవర్తి ఉపేందర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆనంద్ కుమార్ తెలిపారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక ఫిర్యాదు ఏంటి అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఈసీఐలోనే ఉంటాడు. ఆయనకి చిక్రిపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ కి సంబంధించి ఆయన యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది. అయితే మా ల్యాండ్ లో ట్రెస్ పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా ట్రెస్ పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ ది భరత్ రెడ్డి. సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ 2 కేసుల్లో భాగంగా 41 year నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంతలోనే కంప్లైంట్ హైకోర్టు కి అప్రోచ్ అయ్యి ఆనరబుల్ హైకోర్టు యొక్క ఆర్డర్స్ తీసుకొని 41 year ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నారు. సో దాని తర్వాత ఈ 41 year నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి కూడా ఇందులో ఎంటర్ అయ్యాడు. ఆ మధ్యవర్తి పేరు ఉపేందర్. ఇట్లా మీరు ఒకవేళ దాదాపు 3 లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసెస్ 2 కూడా నేను క్లోజ్ చేపిస్తాను. అది అంటే మీరు చెప్తే అది నడవాలి కదా, మాకు కన్సర్న్ అఫీషియల్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఐ గారిని పిలిపించడం జరిగింది. ఆ ఎస్ఐ గారు వచ్చేసి 3 lakhs రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ లో. దీంట్లో మరి మా ఇన్స్పెక్టర్ గారి గురించి అడిగితే ఇన్స్పెక్టర్ గారికి నేను చూస్తే ఆయనకు ఎందులో పాత్ర ఉంది, ఆయన కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత కంప్లైంట్ కూడా కలిసినప్పుడు ఈ విషయం అతనికి నిరూపణ అయింది. దాని తర్వాత వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా 3 lakhs రూపీస్ డిమాండ్ చేస్తారు, ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే దాన్ని బేస్ చేసుకొని ఆ ఫిర్యాదు మేరకు ఈ రోజు 3 lakhs రూపీస్ ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ ఏజెంట్ ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నప్పుడు రిటర్న్ గా పట్టుకోవడం జరిగింది. సార్ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? మాకు రీసెంట్ గానే ఇచ్చారండి కొల్లోలి. అంటే పిఎస్ లో కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు? 19th April. డబ్బులు తీసుకునేటప్పుడు ఇతని ద్వారా తీసుకున్నారు. ఇతను మాత్రమే వచ్చాడు ఉపేందర్. డబ్బులు తీసుకునేది మాత్రం వాళ్ళు వీళ్ళ ద్వారా తీసుకున్నారు. ఏమైనా సీసీ ఫుటేజ్ ఉన్నాయా సార్? డబ్బులు తీసుకునే ఉపేందర్ వచ్చింది కానీ ఎస్ఐ సిఐ రాలేదు. డబ్బులు తీసుకునేటప్పుడు మధ్యవర్తి అతను ఏజెంట్ ద్వారా తీసుకున్నారు. సార్ డబ్బులు తీసుకునేటప్పుడు సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా సార్? సీసీ ఫుటేజ్ ఎస్ఐ గారు వచ్చారా? స్పాట్ లో ఉన్నారా? ఆఫీస్కి వచ్చారా అని అడుగుతున్నాం. అదే చెప్తున్నా అండి, వాళ్ళ ద్వారా ఇతను వచ్చి తీసుకుంటున్నాడు వాళ్ళ మధ్యలో. ఈ రోజు డబ్బులు 3 లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు ఎవరు లేరు, ఇతను అతనికి మాత్రమే ఇవ్వమని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఇంకా నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయను, ఇతనికి మాత్రమే నా తరఫు నుంచి ఇవ్వాలి అని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం అతను తీసుకుంటారు.